నా మాటలు వినిపిస్తున్నాయా? గట్టిగా అరవాలేమో. ఫిష్కి వెళ్తున్నాం గైస్. నేను ఫిష్ చేపకి వెళ్తున్నాం గైస్. సో మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఈయన ఉప్రి మూవీ చేశాడు అనమాట. ఈయన సో ఆయన ఏంటి అంటే అన్నప్రసన్న పెడుతున్నాడు అనమాట. 2 o'clock అలా పెడతాడు గైస్. ఎవరైనా ఇక్కడ దగ్గరలో జూబ్లీ హిల్స్ ఏంటిది రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25లోకి వచ్చి ఓపురెడ్డి స్కూల్ ముందు వచ్చేసారు అనుకోండి, మంచిగా తినేయచ్చు. అంటే ఎవరైనా వర్క్ చేసుకునే వాళ్ళు అది అట్లా ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో అది గైస్ మ్యాటర్. ఇప్పుడు చేపకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 2 kilometers వచ్చామయ్యా. మేమేం తెచ్చుకోవాలన్నా, ఈవెన్ ఒక షుగర్ తెచ్చుకోవాలన్నా కూడా 1 kilometer పక్కా వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళేదైతే కాదు. ఇక్కడ ఎక్కడో కూడా కిరాణా షాప్స్ కానీ ఏముండవు. మనకి ఎంత అర్జెంట్ పిల్లోడు చచ్చిపోతున్నాడు అన్నా కూడా పోవాలన్నమాట ఫాస్ట్గా. సో అదిదా మ్యాటర్. నార్మల్గా టీ స్టాల్స్ అవి ఉంటాయి కానీ మాది కూడా అలాంటిదే కాబట్టి అక్కడ ఏముండవు, ఇట్లా పప్పులు గిప్పులు ఏముండవు, నార్మల్గానే ఉంటుంది. ఏమో చలి దొబ్బేస్తుంది. సో యా గైస్, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మెయిన్ రోడ్కి వచ్చేసాం. నాకు ఇక్కడ వీడియో పట్టుకొని మాట్లాడటం సిగ్గు. చేప దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను గాయ్స్. అక్కడ ఏదో అవుతుంది గాయ్స్, చాలా మంది ఉన్నారు. అక్కడ ఏవో కోళ్ళు అమ్ముతున్నారు గాయ్స్. మా తాతయ్య ఉంటే మా తాతయ్య తీసుకొస్తుండే. మా తాతయ్య లేరు కాబట్టి మేము వచ్చాము. ఏంటి అరే, నేను అక్కడికి రాను. నీ ఇష్టం. ఒక 2.5 kg. గైస్ చూసారా, చేపలు కొట్టేసుకుంటున్నారా? మాకంత పెద్ద వద్దు గైస్. మా మామ వాళ్ళకొకటి, మాకొకటి. గైస్ ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు కట్ చేసేస్తున్నారు. ఏమో అది ఇంకా బ్రతికే ఉంది కదా.
అది ఇంకా బ్రతికే ఉంది అంటున్నాను. అక్కడికి వెళ్ళి విడిపిస్తాను. ఒక ఫిష్ అప్పుడే అయిపోయింది గైస్. గైస్ మంచి మెయిన్ రోడ్ మీద అనమాట. సో అందుకే అంత నాయిస్ వచ్చింది. ఇంకోటి అడేవో అమ్ముతున్నారు కనిపించలేదు అనుకుంటా. సో ఏంటి అంటే ఇగోండి ఇవి తింటాను ఓకే అంతా ఓకే, కానీ ఇలా పట్టుకోవడం నాకు ఎంత ఇది తెలుసా. ఇగో మొత్తానికి కింద పట్టుకున్నా నేను అసలే. ఏ మా మామ చేతికి వాసన వస్తుంది, అది పట్టుకొచ్చిన ముక్కు దగ్గర పెట్టాడు. సో ఇంకా సీదా పోతే ఈరోజు సండే కదా, మంచి మార్కెట్ అనమాట. సో కరివేపాకు తీసుకుందాం. ఈడ కరివేపాకు ఒకటే వద్దొద్దు. చూసారా ఎంత ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. 120కి 3 kgs అంటే ఈడ ఆనియన్. అమ్మో ఈడ కూడా అంతనే ఉన్నాయి. పదా నన్ను మార్కెట్లోకి వెళ్ళిపోమంటున్నాడు గైస్ నడుచుకుంటూనే. వెళ్ళి వచ్చేసరికి గంట అవుతుంది. గైస్ చూసారా ఆటో ఇరుక్కుపోయింది అక్కడ.
ఇలాంటి వాటిలోకి మనం బైక్ ఒక దగ్గర పెట్టేసి నడుచుకుంటూ వస్తేనే బెస్ట్ తెలుసా. మ్యాంగో కోసం వచ్చాం గైస్. మళ్ళీ ఇదంతా వీళ్ళే మళ్ళీ ఇంకో వెంకటగిరి అని చెప్తా కదా, అక్కడికైతే వస్తారనమాట. సో ఫస్ట్ మ్యాంగో కోసం ఇదంతా తిరుగుతున్నాం. మ్యాంగో మ్యాంగో ఇగో మ్యాంగో రే మ్యాంగో రే. ఎవరిది మ్యాంగో ఉంది కదా ఇక్కడ, ఇంకెళ్ళిపోతున్నావు పిలిస్తే ఎవరు. మ్యాంగో తీసుకునే లోపల మా మామ అప్పుడప్పుడు అట్లనే పోతున్నా అనుకున్నా. బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. గైస్ మ్యాంగో తీసేసుకున్నాం. 3 అక్కడ 3 kgs 100 కదా, 120కి 3 kgs కదా అక్కడ. ఇప్పుడు 100కి 3 kgs ఇస్తున్నాడుగా ఆడు. ఆడు ఏమో ఓ రెడ్ కలర్ శారీ నుంచి చూడు ఆడ బాగాలేదంట గైస్. ఆడనే తీసుకుంటాడంట మా మామ. గైస్ ఈరోజు మా అమ్మని కూడా తెద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకు ట్రైపాడ్ తోటి బాగా మంచిగా అందరూ వాళ్ళు కనిపించేటట్టు తీసుకుంటారు. నువ్వు ఒక్కదానివే నన్ను కనిపించకు అంటావు. నన్ను కనిపించి ఏమవుతుంది దగ్గర నేను రావా రామ్మా రావా. ఏంటి ఉల్లిపాయలు అన్నప్పుడు ఉల్లిపాయలు అన్నావు నువ్వు. సరే సరే గైస్ మిర్చి కోసుకుంటుంది మా అమ్మ. మిర్చి కట్ చేయట్లేదు, ఓన్లీ ఘాట్లు పెడుతున్నాను అంతే అండి. కొద్దిగా చిన్న ఘాటు అది. ఇగో ఇక్కడ చూడాలి, నువ్వు నా ముఖం చూస్తే ఎక్కడో చూసినట్టు. మిర్చి అయితే ఇట్లేదు, కట్ చేయట్లేదు, చిన్నగా ఘాటు పెడుతున్నాను అంతే. ఫ్రిడ్జ్లో చేపలు తీయాలి. నిన్న పడిపోయాను గైస్. నేను బంగారు తల్లివి కదా నువ్వు. మేడకాయ కడగలేదు అనుకోకండి, నేను ఆల్రెడీ కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. మేడకాయ నొప్పి వస్తుంది. మళ్ళీ ఆడుకో. నేను నెల్లూరు స్టైల్లో చేస్తున్నాను కదండి చేపల పులుసు రోజు. మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేను మొన్న ట్రై చేశాను, అందుకని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. ఎలా ఉంటుంది ఏమో అనుకున్నాను, కానీ ఇప్పటివరకు ఈ చేపలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదండి, తీసేస్తున్నాను. ఇది శుభ్రంగా వాష్ చేసి తెచ్చుకున్నాను, ఎందుకంటే చేపలు చికెన్ వండినప్పుడు తప్ప వేరేప్పుడు ఇది యూజ్ చేయను నేను. స్టవ్ ఆన్ చేయలేదు నువ్వు. స్టవ్ ఆన్ చేయకూడదు అప్పుడే, ఇప్పుడే ఆన్ చేస్తే నెల్లూరు చేపల పులుసు ఎందుకు అవుతుందమ్మా. ఏంటి పచ్చిగా తినేస్తే నెల్లూరు చేపల పులుసు అవుతుందా? అలా అని కాదు, నువ్వు అలాగే చెప్పావు. అలా అని కాదు, స్టవ్ ఆన్ చేసి పెట్టింది మనకి పెట్టుకుని చేపల పులుసు మామూలుగా నేను చేస్తాను చూడు, అది స్టవ్ ఆన్ చేసుకోకుండా పెట్టుకునేది నెల్లూరు. అంటే ఆన్ చేయనని కాదు, చేస్తాను. నువ్వు అలా చెప్తున్నావు, దాని నుంచి నేను ఏం అడుగుతున్నాను? ఏదో అడుగుతున్నావు. ఇవన్నీ సరిగ్గా కొత్తిమీర తీసుకొచ్చారా లేదా? వద్దన్నావుగా కొత్తిమీర. కరివేపాకు వచ్చావా? అన్నీ కొత్తిమీర అది కదా. ఇవి లాస్ట్లో వేసేస్తానండి. నేను చింతపండు నానబెట్టుకోవడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి
కొంచెం వేడి లేస్తుంది త్వరగా చిన్న జామున్ ఎందుకు తిన్నా రాత్రి గులాబ్ జామ్ ఇది నేను వేడి నీళ్ళు వేసినాను చన్నీళ్ళు వేసి నానబెట్టేసాను అందుకని కొంచెం వేడి చేస్తాను తొందరగా నానుతుందని ఇప్పటికే చాలా టైం అయిపోయింది మళ్ళీ పిల్లలు అన్నానికి గొడవ చేస్తారు గులాబ్ జామున్ ఎందుకు తిన్నా ఇలా చూపి ఉల్లిపాయలండి ఇలానే వేసుకోవాలి డైరెక్ట్గా మీకు ఉడికాక బాగుంటాయంట ఇలా చేసుకుంటే ఏంట్రా రే ఏం చేస్తున్నారు రే అలాగే పచ్చిమిరపకాయలు కూడా అమ్మా ఏం చేస్తున్నావు ఒరిజినల్ నెల్లూరు చేపల పులుసు రియల్గా చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలి పిజ్జా లాగా ఉంది కదా ఫోటో తీయాలి ఇంకా ఇప్పుడు మామిడికాయ అయితే కట్ చేసుకుంటాను నేనైతే తెచ్చాను గైస్ ఇందాక చూపించాను కదా ఈరోజు పని పాట ఏం లేకపోయినా ఇది ఈ ఫిష్ కోసం లేచి చెప్పాను కదా నేను పడిపోయానని తలకి తగిలింది సో నైట్ మమ్మీతో హెడ్ ఆయిల్ పెట్టించేసుకుని పొద్దున హెడ్ బాత్ చేశాను ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది నువ్వు నిద్ర వచ్చినప్పుడు పడుకోకు ఫీవర్ వస్తుంది పడుకుంటే ఫీవర్ వస్తుందని చెప్పినోడికి నెత్తికి అడ్డంగా ఎట్టేయాలి గొడ్లే పడుకుంటే ఫీవర్ ఎంత తగ్గుద్ది తెలుసా బాడీకి రెస్ట్ వస్తుంది ఇలా అయితే కట్ చేశానండి ఇంకా ఇది వేసేస్తున్నాను నేను నాకు ఇష్టం ఇలా టెంక చేపల పులుసులు ఏంటి పప్పులు ఏంటి ఎందుకంటే ఇలా టెంక వేసుకుంటే నాకు చాలా ఇష్టం అందుకని చెప్పి టెంకలాగా వేసేసుకున్నాను పచ్చి వాసన వస్తుంది తెలుసా మంచిగా మామిడికాయ కావాలా ఒక ముక్క వద్దులే అందులో వేస్తుందా బాబాయ్ అసలు చిరాకు 20 రూపాయలు తీసుకున్నాడు మొన్న 30 రూపాయలు చెప్పాడు లాస్ట్ వీక్ పండిపోతుంది కదా అందుకే 20 తీసుకున్నాను కాదు మొన్న 30 రూపాయలు చెప్పాడు అంకుల్ 50 రూపీస్ ఇస్తాను నన్ను ఇవ్వండి అన్న అందుకే లాస్ట్ వీక్ మామిడికి వెళ్తే లేదు నువ్వు మరి ఎంత మంచిదా నువ్వు అప్పుడు ఒకటే తేవచ్చు కదా 30 రూపాయలు ఇచ్చి వారం ఒకటే కూరగాయలు అంటే అవే వండుతున్నావు అంటున్నారు మీరు ఏంటమ్మా అన్ని ఇప్పుడు వేసేస్తున్నావు ఒక్కోటి ఫ్రై చేసేస్తావు కదా ఫ్రై చేసేసి నెల్లూరు చేపలు చేస్తున్నావు కదా అందుకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు వచ్చింది అన్ని డిఫరెంట్గా చేస్తారు కాబట్టి చేపల పులుసులు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేస్తారా మరి పులుపు చూసుకో ఇక్కడ తెలంగాణలో ఎలా చేస్తారో తెలుసా నేను పులుపు పడుతుంది కారం అంతకి ఎక్కువ వేసాను కదా ఉల్లిపాయలు కాల్చి చేస్తారు ఉల్లిపాయలు కాల్చి మిక్సీ చేస్తారు ఉల్లిపాయ టమాటా బాగా స్టవ్ మీద కాలుస్తారు లేదంటే నిప్పులో కూడా కాలుస్తారు పొయ్యి మీద పెట్టుకుని అప్పుడు అక్కడ పంజగుట్లో వెళ్ళేదాన్ని కదా అక్కడ రజిత చెప్పేదన్నమాట నేను అక్కడ చేపల పులుసు మన ఇంట్లో ఎలా చేస్తానో అలా చేసేదాన్ని ఇలాగని అయితే దేవి నువ్వు ఇలా చేస్తానంటే మాకు ఎలా చేస్తారో తెలుసు అని చెప్పి ఒకసారి చెప్పింది బాగుంటుంది ఏంటి అలా పచ్చి చేపలను అయ్యో దాని రుచి తింటే అది కుండలో చేసుకోవాలి గిన్నెలో కాదు ఇది చూడు ఇక్కడ కనబడకుండా అది చూస్తున్నా పులుపు ఏమి ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అనుకోకండి నేను 80 గ్రాముల చింతపండు తీసుకున్నాను 3 టమాటాలు 1 మామిడికాయ అయితే తీసుకున్నాను 4 టేబుల్ స్పూన్లు కారం అయితే ఉంది ఇది చేపలు అయితే ఎంత కేజీన్నర చేప కేజీన్నరకి తక్కువ ఉందండి చేప ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు కూడా వేసుకున్నాం అలాగే ఇందులో కారం ఉంది కదా అందుకని చెప్పేసి ఇవి కూడా వేసేస్తున్నాను మేడం అన్నారు ఎగ్జామ్ డేట్ ఇచ్చేసారంటే తెలుసుకున్నావా ఫోన్ చేసి అంటే చేస్తున్నామా
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుతాను, ఆన్ చేసి కలుపుతాను. అదే మరి అదే చేప ముక్క తలకే తిరగబెడతానండి తర్వాత. ఇప్పుడు ఎలా ఉంది కానీ, లేకపోతే సగం సగం ఉడుకుతుంది. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ చింపాలి. నేను అనుకున్నాను తెలుసా, అయ్యో ఆయిల్ లేకుండా చేపల పులుసు చేస్తున్నావు అనుకున్నాను నేను. అయ్యో ఆయిల్ లేకుండా కూరలా. ప్రమోషన్ కాదు గైస్, మా అమ్మ ఊరికే తీస్తున్నాను. 150 గ్రాములు. బాబాయ్ ఈ చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. అందుకేనమ్మా నీ ఇప్పుడు మూత పెట్టుకుని కొంచెం ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఏంటి నా చేతికి ఆయిల్ గమ్మున అయిపోతుంది చేతికి. నా చేతికే కదా, చేపల కూర ఉంటే ఎవరి చేతికైనా అంతే అవుతుంది. ఇంకా అది మూత పెట్టేసుకోండి, తర్వాత చూపిస్తాను. గైస్ నా బట్టలు బాగున్నాయి చెప్పండి, చూపిస్తాను. ఇలాగా సగం పొంగు వచ్చిందండి. మీరు గరిటె అయితే పెట్టద్దండి, గరిటె పెడితే మొత్తం ముక్కలన్నీ చెదిరైపోతాయి. తాతయ్య వచ్చాక ఒకసారి చేసి పెట్టు. ఇప్పుడు అదే అంటున్నారు కదా, తాతయ్య నేను వచ్చేసి ఎదిగాను అంటున్నారు. ఇలా చూపించారు వీడియో కాలని. బాగుంటుంది, అలా చాలా బాగుంటుంది అంటున్నారు. రమేష్ అలా కుదరదు నాన్న అదే కూర, ఏం కుదరదు నాన్న అంటే రమేష్ అంటే కాదురా బాగుంటుంది అలా వండుకుంటే తాగు చెప్తుంది. రమేష్ మే అన్ని పొలాలు పెట్టడానికి ఉంటాడు, ఏడిపించడానికి. రమేష్ మీద చిన్నమైన పక్కన ఎక్కువ నా కూరలకి ఎదిగి పేర్లట్లు కానీ అంటే ఏడిపిస్తాడు కావాలని. ఇక సిమ్లో పెట్టేసుకోవాలండి, అందుకే నేను అటు సైడ్ మార్చేసుకున్నాను. హై ఫ్లేమ్లో అయితే కుదరదు. ఇంకా సిమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు అలా వదిలేస్తాను. 20 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అది లోపు మసాలాకి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ధనియాలండి ఒక స్పూన్ వరకు ఉంటాయి. ధనియాలు అయితే కొంచెం ఎక్కువే, 2 స్పూన్లు ధనియాలు అనుకోండి. ఇది ప్లాస్టిక్ స్పూన్ తోటి, దీంతో జీలకర్ర. ధనియాలు అయితే దీంతో 2 స్పూన్లు వేసాను. అలాగే స్పూన్ ఆవాలు, ఇంకా స్పూన్ మెంతులు. మెంతులు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి మనం. ఇప్పుడు ఈ పౌడరు ఎక్కువగా చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే గుడ్డు పులుసు అలా ఏమైనా పులుసులు చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇది మార్కెట్కి వెళ్ళి చేపను కొట్టించి తనే వీడియో తీసుకుని మరి వచ్చింది బాగా. ఇంకేం చేసావమ్మా? ఆనియన్స్ తెచ్చారా? కానీ మామిడిగా పండిపోయిన చూసావు, కొంచెం కలర్ వచ్చేసింది. అందుకని 20 ఇచ్చాడు. అక్కడ కూడా ఎన్నో లేవు, కొన్ని ఉన్నాయి. మటన్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇవాళ అయితే మేము వెంకటగిరి మార్కెట్కి అయితే వెళ్తామండి. అక్కడ మీకు మార్కెట్ వీడియో తీసి చూపిస్తాం. మార్కెట్ అయితే బాగుంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. లేని వస్తువు అంటే ఏముండదు, అన్నీ దొరుకుతాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ కాడ నుంచి అన్నీ కొనుక్కోవచ్చు. బ్యాంగిల్స్ బాగుంటాయి. నేను వెళ్ళే టైంకి వస్తాయో లేవో కానీ నేనైతే తొందరగా వెళ్ళిపోతాను. అందుకే ఏమి దుకాణాలు ఓపెన్ ఉండవు. లేట్కి వెళ్తే ఆ గల్లీలోంచి రావాలంటే చాలా కష్టం ఉంటుంది, చాలా క్రౌడ్ ఉంటుంది. బైకులు కార్లు వెళ్ళేవైతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. మరి అక్కడ ఏమనుకుంటున్నా, ఇటు నుంచేమో జూబ్లీస్ వాళ్ళందరూ వస్తారు, అటు నుంచేమో కృష్ణానగర్ వాళ్ళందరూ వస్తారు. మధ్యలో మళ్ళీ వెంకటగిరిలోనే ఇల్లు ఉంటాయి. గాయత్రి హిల్స్, బోర్బండ నుంచి వస్తారు. అమ్మ బాబాయ్, తీ ఎరగైపోయినాయి. కొంచెం వాసన వస్తున్నాయి కదా.
ఇలానే ఉంచేస్తానని చల్లారే వరకును. కొంచెం ఆ వేడికి ఏమన్నా కొంచెం ఎక్కడైనా ఎగకపోయినా తేలిపోతాయి అన్నమాట. అలా అని చెప్పి స్టవ్ మీద నుంచి ఇట్లా స్టవ్ మీద వేడి చాలాసేపు పడుకుంటాం. ఇలా పక్కన ఇదైతే చూసారు కదా, ఇంకా ఇప్పట్లో అయితే నేను దీన్ని ఏం కలుపును. ఒకసారి చూసేయండి, మూత వేస్తే వేసేస్తాను. గైస్ ఫ్రై చేసుకున్నదైతే గ్రైండ్ చేసేసుకోండి మంచిగా. దేవుడా దేవుడా అను చూసారా గైస్ ఎంత బాగా గ్రైండ్ చేసినావు. సాయంత్రం మార్కెట్లో ఏమైనా కావాలి ముందే రాసుకోండి. మళ్ళీ ఇల్లు వచ్చేసిన తర్వాత అది లేదు ఇది లేదని అమ్మకు చెప్పులు కావాలన్నారు. అమ్మకి నీకు చెప్పులు ఏంటి ఇది కూడా ఉండేది చెప్తున్నావా? అవును నాకు నేను ఎలుకలు తెచ్చుకోవాలి, ఎలుకలు దాన్ని కూర్చో నేను మర్చిపోతాను. సరేనా? సరే ఉల్లిపాయలండి ఒక 8 రెబ్బలు ఉన్నాయి, పొట్టుతో సహా వేసేస్తున్నాను. నవ్వు ఇంకా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో మా అమ్మాయికి చూపించడం కోసం ఇది ఎలా గ్రైండ్ చేస్తారు అమ్మాయి మిక్సీ జార్లో అని చూపిస్తుంటే మొత్తానికి ఇది అయిపోయింది అనమాట. పర్లేదండి, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. అమ్మా ఇగో ఇది వద్దా అలాగే ఉండాలి. చూసారు కదండి, చేప ముక్కలు అయితే అక్కడక్కడ తేలిపోయి. ఈ మసాలా కూడా వేసాక ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మెయిన్ ఈ మసాలాలోనే ఉంటుందండి రుచి అంతా. నేను కొంచెం అయితే ఉంచేసుకుంటున్నాను, నాకు ఎక్కువలో ఉంది. రేపే గుడ్లు చేసేస్తాం, అందులో వేసేస్తాను. గిడ్లు 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 గిడ్లు. మా ఇంట్లో చేపలు వండిన దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏమున్నారా నన్ను గుడ్లు వండేసరికి వస్తుందండి. ఎలా ఉంది వాసన? అబ్బా స్వర్గం తెలిసే పని వస్తుంది స్మెల్ మాత్రం. చేపల వాసన రావట్లేదు అసలు. చేపల వాసన నీసు వాసన అనేది ఉండదు దీనికి. కూరకి ఆయిల్ అన్నావు కదా, ఇప్పుడు చూపి ఆయిల్. ఇదిగోండి నాకైతే ఇదిగోండి చిక్కదనం. ఇంకొక 10 నిమిషాలకి ఇంకా చిక్కగా వచ్చేస్తుంది. ఈ ఉల్లిపాయలు కూడా తినేటప్పుడు బాగుంటాయండి అన్నంతో పాటు. టమాటా చూసారు కదా, నేను తలకే ఒకటి గరిటతో తిరగబెట్టాను, ఏంటంటే అది పైకి తేలిపోయింది కదా ఇందాక, అందుకని. దీంతో మళ్ళీ ఇంకొకసారి కలుపుతాను. గరిటె పెట్టారంటే చేపలు కాస్త పప్పుచారు అయిపోతాయండి, అందులో రావట్లేదు. దించే ముందు కొత్తిమీర చల్లుతాను. ఇంకొక 10 నిమిషాలు ఈ మసాలా కొంచెం పచ్చివాసన పోయేవారు. స్మెల్ అక్కడికి వస్తుందమ్మా. మేము మామూలు చెరువు చేప పెట్టుకున్నాం, కానీ ఇదే కనుక పండుగప్పు కానీ కొరమైన కానీ అయితే అసలు చూడక్కర్లేదు, అని మీరు తిరిగి చూసుకోక్కర్లేదు, అసలు అంత బాగుంటుంది. బొవ్వ అయిపోయిందా? ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ స్టైల్లో చేపల పులుసు చేయడం ఇదే ఫస్ట్ టైం. సరే చెప్పే. సో యా గైస్, ఇక్కడ అయితే నేను మీడియా నేను చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఎవరైనా ట్రయల్ అంటారా? బుద్ధి లేదు. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. స్మెల్ అయితే ఎక్దమ్ వస్తుంది. నేను స్మెల్ బట్టి కూర ఎట్లుంటుందో చెప్పేస్తా కాబట్టి చాలా బాగుంటుంది. డెఫినెట్గా అయితే మీరు కూడా ట్రై చేయండి. యా గైస్, బాయ్.